జనగలం న్యూస్ కి స్వాగతం. ఆర్గనైజర్స్ తరఫున వేలాదిగా తరలి వచ్చిన మైనార్టీ నాయకులకు, సోదరులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జగదీష్ గారికి, అదేవిధంగా రాంభూపాల్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన సోదరుడు ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పార్టీ నాయకులకు, మరి ఎవరైతే ఈ వక్త్ బోర్డుకి వ్యతిరేకంగా పోరాడాలని కంకణం కట్టుకుని ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక్కటి మాత్రం మనం గుర్తు పెట్టుకోవాలి, బ్రిటిష్ పరిపాలనలో కూడా ఇటువంటి అరాచకాలు జరగలేదు. అప్పుడు కూడా ప్రత్యేకంగా మైనారిటీస్ ని గుర్తించి వాళ్ళు ఎన్నో రకాలుగా చట్టాలను తీసుకుని వచ్చి అన్ని పార్టీలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు, అందరికీ కూడా మరి స్వేచ్ఛ ఉండేలా ఆ రోజు ఆ రాజ్యాంగం పొందుపరిస్తే, ఈ రోజు రాజ్యాంగానికి విరుద్ధంగా మరి ఈ నాయకులు, ఈ బీజేపీ, ప్రత్యేకంగా ఈ బీజేపీ నాయకులు దేశంలో అలజడి సృష్టించి ముఖ్యంగా మైనార్టీ వర్గాలను పూర్తి స్థాయిలో అణగదొక్కే కార్యక్రమం చేస్తా ఉన్న మాట మనందరికీ కంటికి కనపడతానే ఉంది. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, మీరు చట్టాలు చేసినంత మాత్రాన మేమేదో నోరు మూడ్చుకుని కూర్చునే ప్రసక్తే ఉండదు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఈ దేశ ప్రజలకు ఎక్కడ ఈ మతాలకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అక్కడ ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చి ఏకధాటిగా పోరాటం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని కూడా చాటి చెప్పే వేదికే ఈ రోజు ఇక్కడ ఈ సమావేశమైన ఈ నాయకులందరూ. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి, మనకు చట్టాలున్నాయి, మరి అదే చట్టాలు ఈ రోజు మరి ప్రశ్నిస్తా ఉన్నాయి. ఏ విధంగా ఇటువంటి చట్టాలు తీసుకుని వస్తా ఉన్నారు, మీరేమి కళ్ళు ముచ్చుకొని పార్లమెంట్ లో ఇటువంటి బిల్లులు పాస్ చేస్తున్నారా అని. మరి ఆ స్థాయికి కోర్టులు అడిగే స్థాయికి ఎదిగినాయంటే ఎన్ని రకాలుగా మరి ఈ పార్టీ చేస్తున్న బీజేపీ, దేశంలో ఉన్న కూటమి పార్టీ మరి ఏ విధంగా మరి మనకు అన్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా ఆ రోజు ఏ పార్టీ, బీజేపీ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని భంగపోయి మాకు 6 సీట్లు ఇచ్చినా చాలు, మరి మీకు మేము కలిసి మనమందరం కూడా కలిసి పోటీ చేస్తామని ఆ రోజు చెప్తే ఒక్కటే మాట అన్నాడు, ఇటువంటి మీరు చేస్తున్న ఈ మత రాజకీయాలకు మేము దూరంగా ఉండాలనుకున్నాం, కాబట్టి మేము ఎవరితో కూడా పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు. అధికారం ఉండొచ్చు, అధికారం పోవచ్చు, అధికారమే శాశ్వతం కాదు. ఈ దేశ ప్రజలు నమ్ముకున్న మన ముస్లిం సోదరులకు అండగా నిలబడాలని ఒకే ధ్యేయంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న మాట మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఎన్నో రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా మనకేమి పోరాటాలు కొత్త కాదు, పోరాటాలు చేయడమే మన మరి ధ్యేయమని కూడా చెప్తా ఉన్నాం. ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ నష్టం జరుగుతున్నా, ఈ దేశానికి ఎక్కడ ముప్పు తలపెట్టినా ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. మెడలు వంచి ఈసారి కాకపోతే రేపు జరగబోయే జమిలీ ఎలక్షన్ లో ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారని కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజు దొడ్డిదారిన మీరు గెలుస్తా ఉన్నారన్న విషయం అందరికీ, ఈ దేశ ప్రజలందరికీ తెలియదని మీరు అనుకుంటున్నారేమో. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈవీఎంలను మేనేజ్ చేస్తున్న మాట వాస్తవం కాదని కూడా చెప్తా ఉన్నారు. ఈ వేదిక మీద రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నప్పటికీ కొన్ని సత్యాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి విదేశాలలో, అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా ఈ ఈవీఎంల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి మరి డెమోక్రసీలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే కార్యక్రమం జరగాలి తప్ప ఇటువంటి మేనేజ్మెంట్లు, మిషన్ మేనేజ్మెంట్లు చేసి అధికారంలోకి వచ్చి మరి ఈ దేశ ప్రజలందరినీ కూడా అణగదొక్కే కార్యక్రమాలను
ఖచ్చితంగా రాబోయే దినాల్లో మనం అందరం కూడా కలిసికట్టుగా ఎదురొడ్డి పోరాటాలు సాగించి అవసరమైతే ప్రాణాలు కూడా ఇచ్చి మరి మనకు న్యాయం జరిగే విధంగా పోరాటాలు సాగించాలని ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. కాబట్టి మైనార్టీ సోదరులారా, ఏదో వచ్చాము, ఈ రోజు మనం కలిసినాము, ర్యాలీ చేసినాము, మన పని అయిపోయిందంటే అది కాదు. ఈ రోజు నుంచి మళ్ళా చట్టం వాపస్ తీసుకునే వరకు కూడా ఈ పోరాటం జరుగుతూనే ఉండాలని చెప్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికే బాగా ఆలస్యమైంది, ఎండ చంపుతా ఉంది. కాబట్టి నేను కూడా చాలా రోజుల తర్వాత, మీకు తెలుసు, మొట్టమొదటి మీటింగ్ ఇక్కడే చేస్తా ఉన్నా. ఈ వేదిక నుంచే మొదలు పెట్టినా, మీకు అందరికీ తెలుసది. కాబట్టి ఈ సదవకాశం కల్పించిన మైనార్టీ పెద్దలకు, సోదరులకు, ఈ యునైటెడ్ ఫ్రంట్ ముస్లిం సోదర ఆర్గనైజర్స్ కు అందరికీ కూడా, జేఏసీ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్కటి మాత్రం, మన పోరాటం ఈ రోజుతో ఆరంభమైంది, ఇది అంతం దాకా పోతుందనే మాట మర్చిపోతుందని మిమ్మల్ని అందరికీ కూడా గుర్తు చేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా గుంతకల్ నేను వస్తాను. ఖచ్చితంగా మన మంచి మెసేజ్ ఇవ్వాలా మా మైనార్టీ సోదరుల కంటే, ఇమ్మీడియట్ గా వచ్చి మీ యొక్క మెసేజ్ ని ఇవ్వండి అని కూడా ఆయనకు తెలియజేయడం అనేది. ఆ రకంగా కూడా నదీం పైన ప్రత్యేకంగా మరి మీ గురించి ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా